ఎవరైతే డాగ్స్ని తెచ్చి పెంచుకుంటున్నారో కొన్ని డిసీజెస్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరి డాగ్ అయితే సరిగా అన్నం తినడం లేదో, ఎవరి డాగ్ అయితే సరిగా హెల్త్ బాగాలేదో, ఎవరి డాగ్ అయితే సరిగా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉందో, ఎవరి డాగ్ అయితే ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుందో, ఎవరి డాగ్ అయితే రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉందో, ఎవరి డాగ్ అయితే ఆరోగ్యం సరిలేదు, సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటే. దానికోసం డాక్టర్ సజెషన్ ఒక టానిక్ ఉంది. సో ఆ టానిక్ కానీ మీ డాగ్ కానీ యూస్ చేస్తే డెఫినెట్లీగా మీ డాగ్ అనేది హెల్త్ క్యూర్ అవుతుంది. అది ప్రాపర్గా టైం టు టైం ఫుడ్ తీసుకుంటుంది, తన హెల్త్ రికవరీ చేసుకోగలుగుతుంది, అండ్ తన హెయిర్ ఫాల్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది. సో నేను ఊరికనే చెప్పడం ఈ వీడియోలో ఆల్రెడీ డాక్టర్ కాడికి వెళ్ళి డాక్టర్ ఏదైతే ఒక టానిక్ రాసిచ్చాడో ఆ టానిక్ యూజ్ చేసిన తర్వాత నాకు బెనిఫిట్ వచ్చిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే డాగ్స్ని పెంచుకుంటున్నారో వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. రిమైనింగ్ పర్సన్స్ ఈ వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోండి. డోంట్ మిస్ దిస్ వీడియో. బికాస్ మీ డాగ్ హెల్త్ బాగుండాలన్నా, మీ డాగ్ టైం టు టైం ప్రాపర్గా తినాలన్నా, మీ డాగ్ ఇమ్యూనిటీ పవర్ బాగుండాలన్నా, మీ డాగ్కి హెయిర్ ఫాల్ తగ్గాలన్నా, మీ డాగ్ ఆరోగ్యంగా ఉండాలన్నా ఖచ్చితంగా ఈ టానిక్ని యూజ్ చేయండి. ఈ టానిక్ యూజ్ చేసిన తర్వాత బిఫోర్ ఆఫ్టర్ మీకు ఏం చేంజెస్ వచ్చాయో డెఫినెట్లీగా నాకు కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో చూసిన తర్వాత యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక కామెంట్, ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్ కామెంట్ వల్ల నా ఛానల్లో నా వీడియోస్కి సపోర్ట్ దొరుకుతుంది. బట్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. చలో వీడియోలోకి వెళ్దాం. సో డాగ్స్ గురించి ప్రతిసారి అనేది హాస్పిటల్కి వెళ్ళి వాటిని చూపించాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి నేను వాటి కోసం నేను ఒక టానిక్ గురించి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేదానికి వచ్చాను. యాక్చువల్గా ప్రతి ఒక్కరూ డాగ్స్ పెంచుకుంటూ ఉంటారు. వాటిలో కొన్ని డాగ్స్ తినేవి ఉంటాయి, కొన్ని డాగ్స్ తినవి కూడా ఉంటాయి. సో ప్రతిరోజు మనం అన్నం తింటేనే కదా మన హెల్త్ బాగుండేది. సో అలాగే డాగ్స్ కూడా అంతేను. అవి తింటేనే వాటి హెల్త్ కూడా బాగుంటుంది. యాక్చువల్గా అవి సరిగా తినడం లేదు, సో వాటి హెల్త్ అనేది బాగా పాడైపోతుంది. దానికోసం మార్కెట్లో చాలా రకాల టానిక్లు ఉన్నాయి. అంటే డాగ్కి ఫీడింగ్ ఇవ్వాలంటే, డాగ్ బాగా ఆకలిగా తినాలన్నా, డాగ్ హెల్త్ బాగుండాలన్నా, డాగ్ హెయిర్ ఫాల్ తగ్గాలన్నా, సో ఇలా చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే నేను కూడా ఇంతకుముందు 2-3 టానిక్లు కూడా యూజ్ చేశాను. సో వాటి వల్ల అంత బెనిఫిట్ అనేది నాకు కనిపించలేదు. సో రీసెంట్లీ నేను ఎప్పుడైతే మా డాగ్కి ఇలా దెబ్బ తగిలి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ యాక్చువల్గా ఒక మేడం ఉంది. ఆ మేడం మాకు ఒక టానిక్ రాసిచ్చింది. మేము చెప్పాము ఇలాగా డాగ్ హెల్త్ అంతా బాగానే ఉంది, బట్ డాగ్ సమ్ టైమ్స్ చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది, డాగ్ సరిగా తినడం లేదు, మేమేం పెట్టినా కూడా తను అవాయిడ్ చేస్తుందని మేము డాక్టర్తో ఇలా చెప్పేసరికి తను ఒక టానిక్ రాసిచ్చింది మాకు. సో ఈ టానిక్ యూస్ చేయండి, డెఫినెట్లీగా మీ డాగ్ అనేది బాగా తింటుంది, మీ డాగ్ హెల్త్ బాగుంటుంది, మీ డాగ్ లోన్లీగా ఉండే ఫీల్నెస్ అనేది పోతుంది, మీ డాగ్ యాక్టివ్గా ఉంటుందని చెప్పేసరికి నేను ఆ టానిక్ అనేది మా నియర్ బై అనేది పెట్ షాప్లో నేను తీసుకున్నాను. అది ఆన్లైన్లో కూడా ఉంది, నీకు లింక్ కూడా నేను బయోలో ఇస్తాను. తీసుకొని వాడా, ఒక 1 వీక్ వాడా. అది టానిక్ యూజ్ చేసిన తర్వాత మా డాగ్ ఫీడింగ్ బాగా తీసుకుంటుంది. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అసలు స్కిప్ చేసేసేది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది, ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తుంది, ఈవినింగ్ స్నాక్స్ తింటుంది, మళ్ళీ నైట్ మిల్క్ తాగుతుంది. సో ఆ టానిక్ వాడకముందు మా డాగ్ హెల్త్ అనేది బాగుంది. బట్ ఏంటంటే ఫుడ్ వైజ్గా చూసుకుంటే సరిగా తినేది కాదు, సరిగా యాక్టివ్గా ఉండేది కాదు. సో ఎప్పుడైతే నేను ఆ టానిక్ ఇవ్వడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి మా డాగ్ అనేది టైం టు టైం ఫుడ్ బాగా తీసుకుంటుంది, మాతో బాగా ఇప్పుడు స్పెండ్ చేస్తుంది. సో ఏంటంటే డాగ్ చాలా యాక్టివ్గా ఉంది. ఈ బాధలు చాలామంది ఫేస్ చేస్తాం. డాగ్స్ తెచ్చుకొని డైలీ డాగ్కి ఏం ఫుడ్ ఇవ్వాలి, సో అది నేను చెప్తాను. ఎర్లీ మార్నింగ్ మీరు లేవగానే
మీరు నేను చెప్పిన టానిక్ అనేది తెచ్చుకొని ఉంటే అది ఎర్లీ మార్నింగ్ 5 ml ఇవ్వండి. నెక్స్ట్ మీకు టిఫిన్ చేసుకుంటారు కదా, ఇడ్లీ కానీ వడ కానీ బోండా కానీ, ఆ మూడిట్లు ఏదైనా తింటుంది. మ్యాక్సిమం ఎక్కువ ప్రిఫర్ చేయండి ఇడ్లీయే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే వడ బోండా అనేది ఆయిల్ కాబట్టి మేబీ దాని స్టమక్ అనేది అంత డైజెషన్ కాకపోవచ్చు. సో మా డాగ్ అయితే ఎక్కువ బోండా అనేది ఉంటుంది. సో ఇంకా మధ్యాహ్నం వచ్చేతలకే ప్రతిరోజు ఒక గుడ్డు ఉడకబెట్టి ఆ గుడ్డు అనేది అన్నంలో కలిపేసేసి, మరీ అంత మెత్తగా కాకుండా లైట్ కలిపి పెట్టండి, డెఫినెట్గా తీసుకుంటుంది. అండ్ ఈవినింగ్ వచ్చి స్నాక్స్ బిస్కెట్లు కానీ ఏమైనా స్నాక్స్ ఉంటాయి కదా, అలాంటివి అలవాటు చేయండి. నైట్ ఏంటంటే పాలు అంటే ప్రతి ఒక్కరు తాగుతారు కాబట్టి పాలు పెట్టిన సరిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్ బదులు స్నాక్స్ అయినా పెట్టచ్చు, లేకపోతే పెరుగు అన్నమైనా పెట్టచ్చు, ఏదైనా ఓకే. మ్యాక్సిమం పెరుగు అన్నం పెడితే బెటరు. అండ్ ఇంకోటి ఏంటంటే డైలీ కానీ డే బై డే కానీ మీ డాగ్కి బటర్ మిల్క్ కూడా అలవాటు చేయండి. మజ్జిగ తాపించడం చాలా మంచిది. ఎందుకంటే మజ్జిగ తాగినప్పుడు ఏదైతే డాగ్ బాడీలో ఉన్న హీట్ అనేది క్యూర్ అవుతా పోతుంటుంది. సో ఆ డాగ్కి హీట్ ఎక్కువ అయినప్పుడు డాగ్ అనేది తెలియకుండానే కింద పడి డిఫరెంట్గా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆల్రెడీ నేను ఫేస్ చేస్తున్నాను. దయచేసి మజ్జిగ కూడా యాడ్ చేయడానికి ట్రై చేయండి. నేను చెప్పినవి ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీ డాగ్ అనేది ఖచ్చితంగా హెల్దీగా ఉండి మీ డాగ్ టైం టు టైం తింటుంది. ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఏంటంటే, చాలామంది డాగ్స్ తెచ్చుకుంటారు, వాటిని బయటికి తీసుకెళ్లరు. సో మనం ఎలా అయితే ఫ్రీడమ్గా ఉంటున్నామో, మనం ఎలా అయితే ఫ్రీగా ఉంటున్నామో, సో ఆ ఫ్రీడమ్ కూడా వాటికి ఇవ్వాలా. డైలీ ఒక 10 minutes కానీ 15 minutes కానీ మీ డాగ్ని బయటికి వాకింగ్ తీసుకెళ్ళండి. నేను ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఒక 20 minutes అలా వాకింగ్ తీసుకొస్తాను. అండ్ ఆఫ్టర్నూన్ అలా వాష్రూమ్ తీసుకొస్తాను. అండ్ ఈవినింగ్ ఆల్సో కూడా నేను తీసుకొస్తాను. సో అందువల్ల నేనేం చెప్పేదంటే, ప్రతిరోజు దాన్ని బయటికి తీసుకొస్తూ తనతో ఆడుకుంటూ ఉండండి. సో అప్పుడే మీ డాగ్ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అనేది నేను మళ్ళీ మీకు చేస్తూ ఉంటాను. నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.